హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్‌డి వరల్డ్ ఫ్యామిలీ. ఈరోజు నేను సాల్మన్ ఫిష్ కర్రీ షేర్ చేయబోతున్నాను రెసిపీని. సాల్మన్ ఫిష్ అంటే చాలా హెల్తీ అని మనందరికీ తెలుసు. అదే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు నేను చేస్తుందేంటంటే సాల్మన్ ఫిష్ కర్రీ అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి సాల్మన్ ఫిష్ అంటే కర్రీ అంటే మనం లాట్స్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తాము. అండ్ ఇంగ్రీడియెంట్స్ అంటే మసాలాస్ అన్నీ వేస్తాం కదా! అలా కాకుండా ఆలివ్ ఆయిల్, కొంచెం ఉప్పు, కారం ఇవన్నీ పెట్టుకొని గ్రిల్ చేసుకుంటే గనక చాలా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు నేనైతే షేర్ చేయబోతుంది వెయిట్ లాస్ ఉన్న వాళ్ళ గురించి కాదు. నార్మల్‌గా సాల్మన్ ఫిష్ కర్రీ తయారు చేయబోతున్నాను. అయితే ఇది కూడా ఏంటంటే నార్మల్‌గా కూడా నార్మల్ పీపుల్‌కి చాలా మంచిది. ఇందులో చెప్పాను కదా! ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకోటేంటంటే ఇప్పుడు ఎక్కువగా చాలా మందికి వస్తున్న వ్యాధి ఏంటంటే అల్జీమర్స్ అనమాట. మతిమరుపు దేనివల్ల అంటే డిప్రెషన్ వల్ల అలాగే అంటే ఇంకా హై బ్లడ్ ప్రెషర్, బీపీ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సాల్మన్ ఫిష్ అనేది చాలా హెల్తీ. సో, ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం. ఈ సాల్మన్ ఫిష్ ఏంటంటే మామూలుగా బయట దొరుకుతుందో లేదో తెలీదు. అంటే నేనెప్పుడు చూసినప్పుడు నాకు దొరకలేదు. కానీ నేను బిగ్ బాస్కెట్‌లో తెప్పించాననమాట. బిగ్ బాస్కెట్‌లో అంతకుముందు కూడా స్టీక్స్ దొరికేవి. ఇప్పుడేంటంటే ఫ్రెష్ నార్మల్ అంటే ఫ్రెష్‌గా కూడా దొరుకుతుంది. సో, ఎప్పుడు నేను అవి స్టీక్స్ అవి ఏంటంటే మనం ఆహ్, ఫ్రీజ్ చేసి ఉంటాయి గదా! అవి ఉండేవి. కానీ ఈసారి ఫ్రెష్‌గా దొరకడం వల్ల ఈ ఫ్రెష్‌గా కూడా తీసుకున్నాను. అందుకనే షేర్ చేస్తున్నాననమాట. ఈ వీడియో మొత్తం చూడండి. నచ్చితే గనక లైక్ చేయండి. ఇంకా ఏంటంటే ఆహ్, ఇం ఇంకొక వీడియో ఉంది మన దాంట్లో. అదేంటంటే మన హార్బర్‌కెళ్ళి ట్యూనా ఫిష్ ఉంటాయి గదా! ఆ ట్యూనా ఫిష్ అవి ఎలా పడతారు అంటే ఎలా తీస్తారు అవన్నీ గూడా. ఏంటంటే ట్యూనా ఫిష్ అంటే మనకు చిన్నవంటే మనం నార్మల్‌గా మనం కొనుక్కుంటాం. 30 కేజెస్, 40 కేజెస్, 60 కేజెస్ అంటే మనం కొనం కదా! అండ్ ఆల్సో మనకు బజార్‌లో దొరికేవి కూడా చిన్నవే దొరుకుతాయి. పెద్ద పెద్దవి దొరకవు. ఎందుకంటే దాన్నంత పెద్దదాన్ని ఎవరు కొనుక్కోరు కాబట్టి మార్కెట్‌లో కూడా పెట్టరు. కానీ హార్బర్‌లో అయితే నేను చూసాను 30 కేజెస్, 40 కేజెస్ అలా ఉన్నాయి. ఒకటైతే హైయెస్ట్ వెయిట్ అక్కడున్న వాటిల్లో 61 కేజో, 60 కేజెస్ ఉన్నది. 60 కేజెస్ అనుకోండి. 60 కేజెస్ ఉన్నదనమాట. అవన్నీ మనకి హార్బర్‌లో ఉన్న వీడియోలో ఉంది. అది చూడండి. దాని లింక్ నేను ఇస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్‌లోనైనా, ఐకార్డ్‌లోనైనా యాడ్ చేస్తాను. అండ్ ఇంకా ఏంటంటే దుబాయ్‌లో మనం ఫిష్ మార్కెట్ చూపించాం కదా! అందులో అయితే ఎన్ని రకాల ఫిషెస్ ఎందుకంటే వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తాయి కదా! వేరే వేరే కంట్రీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ అంటే మనం ఒకటి తింటాము. వేరే కంట్రీ వాళ్ళు వేరేవి తింటారు. ఇలా ఉంటాయి కదా! సో, ఏంటంటే అవి డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. అవి కూడా చూడండి. అది కూడా యాడ్ చేస్తాను. ఓకే. ఈ వీడియో మొత్తం చూడండి. నచ్చిన తర్వాత చూసిన తర్వాత నచ్చితే గనక లైక్ చేయండి. నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేశారనుకోండి ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే అంటే నేను వీడియో పెట్టిన వెంటనే వచ్చేస్తాయి కదా! చక్కగా చూసేయడానికి వెంటనే చూడడానికి వీలవుతుందనమాట. ఇంకెందుకు ఆలస్యం మనం ఫిష్ కర్రీ చూసేద్దామా? ఎలా తయారు చేయాలి? ఏంటి అని?
ఇంకెందుకు ఆలస్యం, ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో. ఇదిగో నా చేతిలో ఉంది సాల్మన్ కర్రీ అనమాట. అండ్ ఆల్సో మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు, వెయిట్ లాస్ కోసం అయితే ఫ్రై చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే మనకి ఆల్రెడీ నేను 2 ప్యాకెట్స్ తెప్పించాను చెప్పాను కదా, ఇంకోటి ఫ్రిడ్జ్లో ఉంది. సో నెక్స్ట్ రెసిపీ నేను ఫ్రై చేసి చూపిస్తాను. అది ఏంటంటే వెయిట్ లాస్ కోసం లేకపోతే ఫిజిక్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ విధంగా అలాంటి వాళ్ళు చక్కగా దీన్ని టేస్టీగా సాల్మన్ ఫిష్ని ఆలివ్ ఆయిల్లో కొంచెం ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకుని గ్రిల్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. అంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అదేవిధంగా
మన డైట్ ప్లాన్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే టేస్ట్ అనే కాదు, హెల్దీ కూడా. సో మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి కర్రీ తయారు చేసాము. దీన్ని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ ఎలా వచ్చిందో. ఎస్, నేను చూసేస్తున్నాను అనుకోవద్దు. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి, లైక్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.